హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో స్విమ్స్ యూనివర్సిటీలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేశారు. సో అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సో కాలేజ్కి వెళ్ళి ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాట్మెంట్కి సంబంధించి లింక్ కోసం ఆఫ్టర్ నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మనకైతే ఫైనల్గా రిలీజ్ చేశారనమాట. సో అలాట్మెంట్కి సంబంధించి మనకి సైడ్లో ఎలా ఇచ్చారో చూసుకుంటే, సో ఫస్ట్ వెబ్ బేస్డ్ సీట్ అలాటెడ్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఇచ్చారనమాట. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఫర్దర్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అలానే లిస్టుకు సంబంధించి లింక్ వచ్చేసి మనకి 14th ఆగస్ట్ వరకు యాక్టివ్గా ఉంటుంది. లిస్టులో నేమ్ ఉన్న వాళ్ళు మీరందరూ కూడా సో 14th ఆగస్ట్ లోపు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ వచ్చేసి మనకి 13th నుంచి 14th ఆగస్ట్ వరకు జరుగుతుంది అనమాట. కాబట్టి ఎవరితో సెలెక్ట్ ఉంటారో మీరందరూ కూడా సో టోటల్గా 5,500 అమౌంట్ పే చేసి మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు 13th నుంచి 14th ఆగస్ట్ వరకు మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో రిపోర్టింగ్లో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో చూసుకుంటే అలాట్మెంట్ ఆర్డర్, సో అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు పే చేసిన అమౌంట్ రిసిప్ట్, నెక్స్ట్ చూసుకుంటే సో మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్, మీ ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ టీసీ, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్, అలానే ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూ సర్టిఫికేట్, దాంతోపాటు సో స్విమ్స్ ఇంకా అలానే టీటీడీ యాడీడీ సర్టిఫికేట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీరు వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ టైంలో మీరు అడిషనల్గా ట్యూషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ట్యూషన్ ఫీ వచ్చేసి సో బీఎస్సీ నర్సింగ్కి, బీపీటీకి సేమ్ ఉంటుంది. సో అలానే పారామెడికల్కి సంబంధించి అది డిఫరెంట్గా ఉంటుంది. సో ముందుగా మనం కేటగిరీ ఏలో సో గ్రూప్ ఏలో సో బీఎస్సీ నర్సింగ్, బీపీటీకి చూసుకుంటే సో వీళ్ళందరూ వచ్చేసి సో టోటల్గా మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు పే చేసిన అమౌంట్తో అంటే సో 5,500 అమౌంట్తో పాటు మీరు అడిషనల్గా 35,500 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 41,000 అనమాట. సో దీంతో పాటు అడిషనల్గా మీరు కాస్ట్ అండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది 500 వచ్చేసి. అలానే మనం పారామెడికల్ చూసుకుంటే పారామెడికల్కి వచ్చేసి సో 5,500 అమౌంట్తో పాటు సో 23,500 అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ వచ్చేసి 29,000 అనమాట. సో కాస్ట్ అండ్ ఫీ వచ్చేసి టోటల్గా 500 అనమాట. సో ఈ విధంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు అమౌంట్ పే చేస్తే మీకు ఏదో సీట్ కన్ఫర్మ్ అయినట్టు. కాబట్టి ఎవరికి సీట్ వచ్చింది మీరు ఖచ్చితంగా అమౌంట్ పే చేసి మీరైతే అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో స్విమ్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, పారామెడికల్కి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.